బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పంలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి గృహప్రవేశం ఘనంగా జరుగుతోంది. ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబు కుటుంబం నూతన ఇంటి గృహప్రవేశం చేసింది. గృహప్రవేశానికి వచ్చిన భారీగా టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. నూతన ఇంటి గృహప్రవేశానికి సంబంధించి సొంత ఇంటి గృహప్రవేశం ఘనంగా జరుగుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. కుప్పంలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి గృహప్రవేశం ఘనంగా జరుగుతుంది. అటు ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబు కుటుంబం నూతన ఇంటిలో గృహప్రవేశం చేసింది. గృహప్రవేశానికి భారీగా టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు కూడా హాజరయ్యారు. అయితే మొత్తం 30,000 మంది వరకు కూడా వాళ్ళు అటు బ్రేక్ఫాస్ట్కి సంబంధించి కావచ్చు, లంచ్కి సంబంధించి కావచ్చు, కార్యకర్తలు వారంతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే తమ సొంత కార్యక్రమం లాగా వాళ్ళు భావించి అందరినీ ఆహ్వానించినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా సొంత ఇంటి గృహప్రవేశం జరుగుతోంది. కుప్పంలో చంద్రబాబు సొంత ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వాళ్ళు పూజలో పాల్గొని అలాగే గృహప్రవేశం చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. మంత్రి నారా లోకేష్ అలాగే నారా బ్రాహ్మణి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. శివపురం గ్రామ పరిధిలో 2 ఎకరాల స్థలంలో ఈ గృహ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే సొంత ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. 30,000 మందికి విందు కూడా ఏర్పాటు చేశారు. కుప్పంలో సొంతిల్లు గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా 30,000 మందికి అటు విందు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే మార్నింగ్ 30,000 మందికి బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అటు గృహప్రవేశంలో మంత్రి నారా లోకేష్ అలాగే బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అలాగే వారి సతీమణి కూడా ఈ పూజలో పాల్గొన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పూజా కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 30,000 మంది కూడా హాజరవుతున్నట్టు అంచనా వేసిన కార్యకర్తలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. వారి సొంత పనిగా భావించి అక్కడ ఉన్న గ్రామస్తులను కావచ్చు, చుట్టుపక్కల వారి ఆహ్వానించినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తంగా కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు, సతీమణి అలాగే కుమారుడు అలాగే కోడలు వీరందరితో కలిసి కూడా పూజలో పాల్గొని గృహప్రవేశం చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామ పరిధిలో 2 ఎకరాల స్థలంలో చంద్రబాబు ఇంటిని నిర్మించుకున్నారు. పార్టీ నాయకులు సొంత కార్యంగా దీన్ని భావించారు. స్వయంగా వారే వెళ్లి చంద్రబాబు తరఫున ప్రజలను ఆహ్వానించారు. సుమారు 30,000 మందికి విందు కూడా ఏర్పాటు చేశారు. అటు టిఫిన్తో పాటు మధ్యాహ్నం సుమారు 30,000 మందికి గాను భోజనాలు కూడా సిద్ధమయ్యాయి. గృహప్రవేశం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో ఇతరత్ర ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు కానీ ఆయన ఇతర కుటుంబ సభ్యులు కానీ పాల్గొనే అవకాశం లేదని అటు టీడీపీ వర్గాలు కూడా ఆల్రెడీ వెల్లడించడం జరిగింది. మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఇంటిలోనే చంద్రబాబు బస చేయబోతున్నారు. కుప్పంలో సొంత ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ నారా భువనేశ్వరి కూడా చెప్పడం జరిగింది. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగిందంటూ ట్వీట్ చేశారు ఆమె. కల్మషం లేని మంచి మనుషుల మధ్య కుటుంబ సభ్యులుగా భావించి ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సొంతింటి పండుగల నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం ఎన్నటికీ గుర్తుండిపోతుందని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి మద్దతుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నట్టు నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.
పూజా కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. అటు గోవులను తీసుకొచ్చి అలాగే నారా భువనేశ్వరి కావచ్చు, చంద్రబాబు సీఎం, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే కోడలు బ్రాహ్మణి వీరందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. పూజా కార్యక్రమం అనంతరం వారందరూ కూడా గృహంలో ప్రవేశమైన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. అటు గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా 30,000 మంది కూడా విందు ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ నేతలు దీన్ని సొంత కార్యక్రమంగా భావించి అటు 30,000 మంది కూడా విందును ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబంతో కలిసి చంద్రబాబు గృహప్రవేశం చేయడం జరిగింది.